నా పేరు పివిఎస్ లక్ష్మి. మాది కనిగిరి. నాకు ఈ ఛానల్‌ని పరిచయం చేసింది మా తమ్ముడు సుబ్రహ్మణ్యం. అతని ద్వారా నేను ఈ ఛానల్‌ని తెలుసుకున్నాను. మొట్టమొదటగా నేను సాయి భక్తురాలిని అని చెప్పుకుంటాను. ఎందుకంటే మా ఇంటికి దగ్గరలోనే సాయిబాబా ఆలయం ఉండేది. చిన్నప్పటి నుంచి ఆలయంలోకి వెళ్తూ, వస్తూ సచ్చరిత్ర పారాయణాలు, గురుచరిత్ర పారాయణాలు అలా నా జీవితం గడుస్తూ ఉండేది. విద్యార్థిగా ఉన్నటువంటి దశలోనే నేను సాయి భక్తురాలిని. అలా సాయిబాబాకి అంతగా డివోటీగా ఉన్న నన్ను మా తమ్ముడు ఒకరోజు పిలిచి, "అక్కా, ఎన్ని రోజులు ఆ సాయి సచ్చరిత్ర పారాయణాన్ని పారాయణం చేస్తావు? ఎన్ని రోజులు నువ్వు ఇలా జీవిస్తావు ఆరతులకు వెళుతూ? నేను నీ చేతికి ఒక పుస్తకాన్నిస్తాను. ఆ పుస్తకం నీకు కొన్ని విషయాల్ని తెలియపరుస్తుంది. ఆ తర్వాత నువ్వు నిర్ణయించుకో" అని చెప్పి ఓషో రాసినటువంటి 'జీవిత రహస్యాలు' అనేటువంటి ఒక పుస్తకాన్ని నాకిచ్చాడు. ఆ పుస్తకం చదివిన తర్వాత పూర్తిగా నా లైఫ్‌లో ట్రాన్స్‌ఫర్మేషన్ వచ్చింది అని చెప్తాను. ఎందుకు అంటే ఓషో ఎంతో అద్భుతంగా ఆ పుస్తకంలో ఒక్కొక్క విషయాన్ని గురించి ఎంతో చక్కగా అనాలిసిస్ చేస్తారు. అప్పుడు నేను ఏ స్థితిలో ఉన్నాను అనేటువంటి విషయం నాకు అర్థమైంది. ఆ తర్వాత కొన్ని రోజులు గడిచిన తర్వాత నాకు ధ్యానం తెలుసుకోవాలి అని అనిపించింది. మా తమ్ముడు అక్కడికి 2006 సంవత్సరం వలేటివారిపాలెంలో స్వరాజ్యలక్ష్మి మేడం వాళ్ళ పిరమిడ్ ఓపెన్ చేయడానికి పత్రిగారు వస్తున్నారు. అప్పుడు మా తమ్ముడు, "అక్క, నీకు ఒక అద్భుతమైనటువంటి గురువుగారిని పరిచయం చేస్తాను. ఆయనను ఒక్కసారి చూద్దాము" అని చెప్పి మా ఫ్యామిలీ మెంబర్స్ అయినటువంటి నన్ను, మా వారిని, మా పాపని, మా తమ్ముడు వాళ్ళ మిసెస్‌ని, వాళ్ళ పిల్లల్ని అందరం కలిసి మేము ఆ పిరమిడ్ ఓపెనింగ్‌కి వెళ్ళడం జరిగింది. ఆ పిరమిడ్‌లో మొట్టమొదటిసారి నా గురువు గారిని సందర్శించుకోవడం జరిగింది. బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ గారిని. నేనెప్పుడూ బాబాని ఒకటి కోరుకునేదాన్ని. బాబా, మీరు ఉన్నటువంటి కాలంలో నేను జీవించి ఉన్నానో లేదో నాకైతే తెలీదు. కానీ నాకు మాత్రం ఇప్పుడు జీవించి ఉన్న గురువుతో ఒక అనుబంధం అనేది కావాలి. నాకు ఆయనతో పరిచయం కావాలి అని ఎప్పుడూ కోరుకుంటూ ఉండేదాన్ని. నా కోరిక యొక్క సాకారమే పత్రిగారి రూపంలో నా ముందు ప్రత్యక్షమయ్యారు. అది ఎంత అద్భుతంగా సాగింది అంటే, ఆ రోజు గురువుగారిని చూసినప్పుడు నేను చాలా ఆనందంగా ఫీలయ్యాను. అది నాకు ఆ రోజు 40 నిమిషాలు ధ్యానం చేయించారు. ధ్యానం చేశాను. వచ్చి వేశాను. వచ్చిన తర్వాత మా తమ్ముడు అక్కడ ధ్యానాంధ్రప్రదేశ్ అనేటువంటి ఒక పత్రికకి సబ్స్క్రిప్షన్ కట్టి వచ్చాడనమాట. ప్రతి నెల ధ్యానాంధ్రప్రదేశ్ పత్రిక అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేది. అమ్మ వాళ్ళ ఇంట్లో ఆ ధ్యానాంధ్రప్రదేశ్ పత్రికని తీసుకొని వెళ్ళి నేను చదువుతూ ఉండేదాన్ని. కానీ ధ్యానం తెలుసుకున్నాను. ఓషో పుస్తకం చదివాను. కానీ నాలో విషయాలైతే అవగాహన ఏర్పడింది కానీ, నేను ధ్యానానికి ఇంకా అంకితమవ్వలేదు ఆ రోజుల్లో. ఎందుకంటే 4 ఆరతులు, విష్ణు సహస్రనామ పారాయణం, విష్ణు సహస్రనామ సత్సంగాలు, గణపతి సచ్చిదానంద స్వామీజీ యొక్క అనుభవాలు, ఆయన యొక్క చరిత్రలు, అవధూతుల యొక్క చరిత్రలు దానిలోనే ఉన్నాను. కానీ ఆ పుస్తకం ధ్యానాంధ్రప్రదేశ్ అనేటువంటి ఒక పుస్తకం అనుభవాల ద్వారా ఎంతమంది ఎంత అద్భుతంగా శ్వాస మీద ధ్యాస అనేటువంటి ఒక్క చిన్ని విషయాన్ని నేర్చుకొని వాళ్ళ జీవితాలలో ఎంత అద్భుతమైన మార్పు తెచ్చుకున్నారు అనేటువంటిది నన్ను బాగా ఇన్స్పిరేషన్‌కి గురిచేసింది. నేను 10 సంవత్సరాలు విష్ణు సహస్రనామ సత్సంగాలని కండక్ట్ చేశాను. ఆ కండక్ట్ చేసేటువంటి విధానంలో ప్రతిరోజు ఒక పుస్తకాన్ని చదివేదాన్ని. ఆ చదివేటువంటి క్రమంలో ధ్యానాంధ్రప్రదేశ్ పత్రికలో ఒక్కొక్కళ్ళ అనుభవాన్ని చదివి వారికి వినిపించి, శ్వాస మీద ధ్యాస పెట్టి కొంతసేపు మనం ధ్యానం చేద్దాం అని నేను అందరి చేత అక్కడికి వచ్చినటువంటి భక్తుల చేత శ్వాస మీద ధ్యాస అనేటువంటి ధ్యానాన్ని నేను చేపిస్తూ ఉండేదాన్ని. నాకు తెలియకుండానే నేను ఒక నిమిత్త మాత్రంగా ఆ శ్వాస మీద ధ్యాస అనేటువంటి ధ్యానానికి అడిక్ట్ అవ్వడం జరిగింది. ఆ తరువాత ఒకసారి ఒంగోలుకి సిద్ధా వాళ్ళ పిరమిడ్ ధ్యాన కేంద్రానికి వెళ్ళడం జరిగింది. అక్కడ కేవీ స్వామి గారు అద్భుతంగా క్లాసులు కండక్ట్ చేస్తూ, "మేడం, ఇప్పటి వరకు కనిగిరిలో సెంటర్ అనేది లేదు. ఒక్కసారి మీరు అది ప్రారంభోత్సవం చేసి ఎందుకు అక్కడ ధ్యాన ప్రచారం చేయకూడదు" అని నన్ను అడిగారు. కానీ నాకప్పుడు ధ్యానం మాత్రమే తెలుసు, పుస్తకాలు మాత్రమే తెలుసు.
తర్వాత అప్పుడు నేను మా తమ్ముడు నాకు ఈ ధ్యానాన్ని పరిచయం చేశారు గదా! వచ్చి మా తమ్ముడిని అడిగాను. బాబు ఇలా అడిగారు నన్ను. మన కనిగిరిలో సెంటర్ ఓపెన్ చెయ్యాలి అని అడుగుతున్నారు అంటే, అక్క నువ్వు ఒక సాధకురాలుగా అక్కడ ఒక పార్టిసిపేట్‌గా ఉండటానికే నేను ఇష్టపడతాను కానీ, నువ్వే వాటన్నింటిని నిర్వహించటానికి నాకైతే ఇష్టం లేదు. ఇంకా ఆ తర్వాత నీ ఇష్టం అన్నాడు. నాకు ధ్యానాన్ని నేర్పించింది మా తమ్ముడు కాబట్టి, నేను దాన్ని ఇన్‌స్పిరేషన్‌గా తీసుకొని కామ్‌గా ఉన్నాను. ఆ తరువాత ఒకరోజు ఏమైంది అంటే, కందుకూరు వేణుగారు నన్ను కలిశారు. కలిసి పత్రి గారు చెప్పారట, కనిగిరిలో ధ్యానము సెంటర్ అనేది లేదు అంటే, వేణుగారు చెప్పారు. నేను చూస్తాను సార్. మీ క్లాసులు ఎక్కడ ఎప్పుడైతే జరుగుతాయో, ఆ మేడము, వాళ్ళ హస్బెండ్ ఇద్దరూ ఆ క్లాసులకి అటెండ్ అవుతూ ఉన్నారు అని చిన్నగా ఒంగోలు మాస్టర్స్‌కి, వేణుగారికి తెలిసింది. నేను అక్కడ ధ్యాన ప్రచారాన్ని చేయటానికి నేను తీసుకుంటాను అని చెప్పారు వేణుగారు. అప్పుడు ఆయన నన్నొచ్చి కలవడం జరిగింది. నేను ధ్యానాంధ్రప్రదేశ్ మ్యాగజైన్‌లో పత్రిగారి నెల రోజులు ఎక్కడెక్కడ పర్యటిస్తారో అనేటువంటిది చూసి, ప్రకాశం జిల్లాలో ఎక్కడైతే పత్రిగారు వస్తారో అక్కడికి వెళ్ళి, నేను పత్రిగారి ఇచ్చేటువంటి సందేశాన్ని తీసుకొని, ఆయన్ని చూసి అనుభూతి చెందుతూ, ఆయన సమక్షంలో ఆయనని అలా చూస్తూ ఉండిపోవడం నాకు చాలా ఇష్టమైన పని. ఆయనని అలా చూస్తూ నేను ఎంత ఆనందానికి లోనవుతానో, అది నేను మాత్రం అనుభూతి చెందినవాడు మాత్రమే చెప్పగలరు. అంత గొప్పగా నాకు గురువుగారు తెలిసేది. ఆయన జ్ఞానం నాకంతిష్టం. ఆ తరువాత పత్రిగారు వస్తున్నారు అంటే, పత్రిగారికి ముందు ఒక పెద్ద బుక్ స్టాల్ ఉండేది. ఆ ఓషో పుస్తకాలు చదవడం ద్వారా ఓషోకి బాగా దగ్గరైపోయాను. అలా ఓషో పుస్తకాలు చదువుతూ ఒక యోగి ఆత్మకథ చదివేదాన్ని. ఆ తర్వాత ఒక యోగి ఆత్మకథ చదివిన తర్వాత ఇంకా నాకు హిమాలయాలు చూడాలనేటువంటి ఒక పెద్ద కోరిక కలిగింది. ఎంత అద్భుతంగా ఆ కోరికని మాస్టర్స్ ఎంతగా డిజైన్ చేసి నా లైఫ్‌లో తీర్చారు అంటే అది ఒక అద్భుతమనే చెప్పాలి. ఎందుకు అంటే దానిని హిమాలయాలు సందర్శించాలి అని ఎంత అద్భుతమైనటువంటి కోరికని హిమాలయాలలో ట్రెక్కింగ్ చేస్తూ, ఆ హిమాలయాలలో 25 రోజులు ఉండేటువంటి ఒక అద్భుతమైనటువంటి భాగ్యాన్ని నాకు ప్రసాదించారు. దీనికి ముందు నేను ఒక చిన్న విషయాన్ని చెప్తాను నేను మీ అందరికీ. ఎందుకంటే ప్రకృతిలో ఏదైతే జరగాలని నిర్ణయింపబడిందో దానికి నేను ఒక వాహకంగా పనిచేశాను అని చెప్పటానికి ఎప్పుడూ వెనకాడను. ఎందుకంటే కనిగిరిలో ధ్యాన ప్రచారానికి సంబంధించిన బీజాలు ఇక్కడ ఈ వాహకమైనటువంటి నా ద్వారా జరగాలని రాసిపెట్టి ఉన్నది. అందుకే అది అంత అద్భుతంగా జరిగింది అని చెప్తాను. ఒకరోజు నాకు వెలగపూడి లక్ష్మణరావు గారు ఫోన్ చేసి, "మేడం మీరు పత్రిగారు ఇక్కడికొస్తున్నారు మా గుంటూరులో పిరమిడ్‌కి. మీరందరూ ఇక్కడికి రావాలి" అని చెప్పారు. ఆ మాట చెప్పంగానే నేను సరే అయితే వెళదామని చెప్పి బయలుదేరాము. దానికి ముందుగా నాకు వేణు వచ్చి ధ్యానాన్ని ఇక్కడ ప్రచారం చేయాలనుకుంటున్నాను మేడం అని చెప్పినప్పుడు, ఓకే వేణు తప్పకుండా నేను నాకు తెలిసిన అందరికీ ఈ ధ్యానాన్ని గురించి ఇప్పటికే బాబా గుడిలో చెప్తూ ఉన్నాను. కానీ దానికి నేను కారకురాలుగా ఉండదలుచుకోలేదు. నేను అది ప్రచారమైతే చేస్తాను అనంటే, చక్కగా పాంప్లెట్స్ మన పవన్ ముద్రించారు. ఆ పాంప్లెట్స్ పట్టుకొని నేను నాకు తెలిసినటువంటి ఆధ్యాత్మికత తెలిసినటువంటి ఎవరైతే ఉన్నారో ఒక్కదాన్ని కనిగిరి మొత్తం ఝా ఆ ప ధ్యానానికి సంబంధించిన పాంప్లెట్స్ పట్టుకొని అందరికీ ఇచ్చుకుంటూ వచ్చాను. ఎందుకంటే ఈ ధ్యానానికి ముందే నేను రేకి హీలర్‌ని. తర్వాత ఈ ఎంఎంవై క్లాసులన్నీ చేసున్నాను. బాబా గుడిలో ఏ కార్యక్రమం జరిగినా దానికి నేనే నిర్వహణ చేస్తూ ఉండేదాన్ని. ఇలా భక్తులతోనూ, అనేక రకాలైనటువంటి ఆధ్యాత్మిక సంస్థలతోనూ నాకున్నటువంటి అనుబంధాన్ని దృష్టిలో పెట్టుకొని, నాకు తెలిసిన ప్రతి ఒక్కరికి ఆ ధ్యానం పాంప్లెట్స్ ఇచ్చి, ఇలా పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్‌మెంట్ ద్వారా ఒక అద్భుతమైనటువంటి ధ్యానం క్లాస్‌ని మనం బాబా దేవస్థానంలో ఏర్పాటు చేస్తున్నామనేటువంటి విషయాన్ని తెలియచేశాను అందరికీ. అప్పుడు ధ్యాన అన్నమయ్య ప్రాజెక్టు ద్వారా వంశీ గారు అద్భుతంగా ఆ రోజు బాబా గుడిలో
పిరమిడ్ ధ్యానాన్ని చక్కగా అందరికీ తెలియచేశారు. అప్పుడు ఆ విధంగా తెలియచేసినప్పుడు అది ఎంత అద్భుతంగా జరిగింది అంటే సార్ ఊరుకోరు. దానిని 41 రోజులు ఈ బాబా మందిరంలోనే ఆల్రెడీ మీరు మెడిటేషన్ చేస్తున్నారు. చక్కగా ఒక వీసీఆర్ పెట్టుకొని ఆ బాబా గుళ్ళో ధ్యాన మందిరం ఉండేది. ఆ ధ్యాన మందిరంలో వీసీఆర్ పెట్టుకొని పత్రిసారు ఫ్లూట్ మ్యూజిక్ పెట్టేసుకొని చక్కగా నేను మెడిటేషన్ స్టార్ట్ చేసేదాన్ని. ఆ క్లాస్ అప్పుడు 300 మంది ప్రెజెంట్ అయ్యారు. 2010 మార్చి 13వ తేదీ కనిగిరిలో మొట్టమొదటిసారిగా ధ్యానాన్ని పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్‌మెంట్ ద్వారా సిద్ధా సూర్యప్రకాష్ రావు గారు అనేటువంటి ఒంగోలు మాస్టర్స్ కూడా చాలామంది వచ్చి నాకు సపోర్ట్ చేస్తూ ఆ ధ్యాన కార్యక్రమం అద్భుతంగా జరగడానికి ప్రేరణను ఇచ్చారు. ఆ తరువాత 41 రోజుల ధ్యాన కార్యక్రమం జరిగింది. ఆ తరువాత ధ్యానాంధ్రప్రదేశ్ పత్రికలో వెలగపూడి లక్ష్మణరావు గారు పిలవడం, నేను అక్కడికి వెళ్ళడం. ఆ తరువాత ధ్యానాంధ్రప్రదేశ్ పత్రికలో నేను కనిగిరికి పలానా డేట్ వస్తున్నారు అని చెప్పి వేసి ఉన్నది. నేను పత్రికారికి వెళ్ళి మేము ఇలా కనిగిరి నుంచి వచ్చాము అని చెప్పి అప్పుడు 41 రోజులు ధ్యానం చేసేటప్పుడు నాకు శ్రీదేవి మేడం, వీణా మేడం నాతో పాటు ప్రయాణం చేయటానికి సిద్ధమయ్యారు. వాళ్ళు కూడా చక్కగా ధ్యానం చేస్తూ ఎన్నో ధ్యాన అనుభవాలు పొందారు. ఇంటింటా ధ్యాన ప్రచారాలు, ఎన్నో కార్యక్రమాలు చేశాం. అప్పుడు ఆ కార్యక్రమంలో పత్రికారిని కలిసినప్పుడు నేను రెండవసారి చూసినప్పుడు మేడం ధ్యానాంధ్రప్రదేశ్ పత్రికలో మీ ఊరికి సంబంధించినటువంటి విషయాన్ని వేశాం, వెళ్ళి చూసుకొని రండి అన్నారు. అప్పుడు నాకు కొంచెం బాధేసింది. ఇన్ని రోజుల నుంచి ధ్యానాన్ని ప్రచారం చేస్తున్నాను కనిగిరిలో. కానీ నాకు తెలియకుండానే కనిగిరికి పత్రికారు వస్తున్నటువంటి విషయం ధ్యానాంధ్రప్రదేశ్ పత్రికలో వేసేశారా అని అన్నప్పుడు నాకు తెలిసింది. నేను ఇక్కడ ఒక వాహకురాలను మాత్రమే. ఇక్కడ ఏది జరగాలన్నా అది ముందే ప్రకృతిలో డిసైడ్ అయిపోయి ఉంటుంది. నేను చెయ్యవలసినటువంటి పాత్ర ఏదైతే ఉంటుందో అది మాత్రం నా చేత నిర్వహణ చేయించేందుకు హాస్టల్ మాస్టర్స్ నాకు ఇటువంటి అవకాశాలు ఇస్తున్నారు అనేటువంటి విషయం నాకు బాగా అర్థమైనటువంటి క్షణం. ఆ రోజు పత్రికారు పలానా రోజు వస్తున్నారు అని చెప్పారు. తెలియంగానే నేను గుంటూరు నుంచి కనిగిరికి వచ్చేటువంటి ఆ క్రమంలోనే ఒకటి నిర్ణయించేసుకున్నాను. ఎందుకంటే ఆ రోజుల్లో పత్రికారు వస్తున్నారు అని అంటే దానిని ఒక సెలబ్రేషన్‌గా ఇక్కడ ప్రెజెంట్ చేయడం అనేది ఆనవాయితీగా ఉండేది. నేను కూడా కనిగిరిలో నా గురువు గారిని పరిచయం చేసేటువంటి భాగ్యం ఊరికే చెయ్యను. దానిని ఒక సెలబ్రేషన్ లాగా చేస్తాను అని నాకు తెలిసినటువంటి బాబా దేవస్థానంలో పర్మిషన్ తీసుకొని 7 రోజులు 7గురు సీనియర్ మాస్టర్స్‌తో ఎంతో అద్భుతంగా దానిని స్ప్రెడ్ చేస్తూ చివరి రోజు పత్రికారు వచ్చేటువంటి కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేసుకున్నాను. దానిలో మొట్టమొదటిగా వైజాగ్ నుంచి వంశీ గారు క్లాస్ కండక్ట్ చేశారు. ఆ క్లాస్‌కి ఎమ్మెల్యే గారు, అక్కడ ఉండేటువంటి ఊర్లో ఉండేటువంటి అందరు ప్రముఖులు ఆ క్లాస్‌కి అటెండ్ అయ్యారు. ఎంతో అద్భుతంగా ప్రతిరోజు ఆ బాబా దేవస్థానంలో ధ్యాన ప్రచారం జరుగుతూ ఉండేది. రామరాజు గారు, మారం శివప్రసాద్ గారు, తరువాత సీనియర్ మాస్టర్స్ ఎవరైతే ఉన్నారో అందరూ ఆ 7 రోజుల సప్తాహంలో ఎంత అద్భుతంగా క్లాసులు చెప్పారు. పిప్పళ్ళ ప్రసాద్ గారి మ్యూజిక్ కార్యక్రమం జరిగింది. ఆ తరువాత పత్రికారు వచ్చేటువంటి ముందు రోజే కనిగిరిలో అప్పటి వరకు వర్షం లేదు. అసలు వర్షపాతం అంటే ఏంటో తెలియనటువంటి కనిగిరి గ్రామంలో ఆ రోజు వర్షం కురిసింది. పిప్పళ్ళ ప్రసాద్ ప్రోగ్రాం అయిపోయిన వెంటనే అల్పపీడనం ఏర్పడి కనిగిరిలో కుండపోతగా వర్షం. మరి నేను గురువుగారు వచ్చేటువంటి కార్యక్రమాన్ని అవుట్ ప్లేస్‌లో చేయాలి అని ఒక పబ్లిక్ ప్లేస్ నేను చదువుకున్నటువంటి స్కూల్‌ని ఒక వేదికగా నిర్ణయించుకున్నాను. కానీ ముందు రోజు నాకు శివప్ప గారు ఫోన్ చేసి, "మేడం అల్పపీడన ద్రోణి ద్వారా తిరుపతి నుంచి మేము ప్రయాణమై వస్తున్నాము. మీరు ఒకవేళ వేదికని అలా కానీ ప్రిపేర్ చేసుంటే వెంటనే మీరు ఒక ఆడిటోరియంలోకి మార్చేసేయండి" అని ఫోన్ చేశారు. అలా 2010లో ఉన్నట్టుండి ఆడిటోరియంలోకి తాళ్ళూరు వారి కళ్యాణ మండపంలో అద్భుతంగా సార్ యొక్క కార్యక్రమాన్ని చేశాం. ఆ రోజు 2000 మందితో
సార్ యొక్క కార్యక్రమం జరిగింది. అంత వర్షంలో కూడా సార్‌ని చూడాలని, సార్ యొక్క సందేశాన్ని వినాలని వచ్చినటువంటి ధ్యానులు ఎంత అద్భుతంగా ధ్యాన ప్రచారం మేము 7 రోజులు చేశామో అనేటువంటి దానికి నాకు జరిగింది. నేను ఒక రకంగా చెప్పాలి అంటే ఎప్పుడు వచ్చినటువంటి ప్రతి ఒక్క మాస్టర్ ధ్యానం చేస్తే మనం బస్సులో ప్రయాణం చేసినట్లు, ధ్యాన ప్రచారం చేస్తే మనం ఫ్లైట్‌లో వెళ్ళినట్లు మీ ఆత్మ ఉన్నతత్వం వెళుతుంది అని చెప్పడం నాకు ధ్యాన ప్రచారానికే ఎక్కువ ఇంట్రెస్ట్ చూయించేదాన్ని. ధ్యానం నా శ్వాస మీద ధ్యాస అనేటువంటి ధ్యానాన్ని నా వయసు ఎంతైతే అన్ని నిమిషాలు, ఒక 40 నిమిషాలు మాత్రమే చేసేదాన్ని. అప్పుడు ధ్యాన ప్రచారానికే నా జీవితాన్ని నేనప్పుడు ఎక్కువగా ఉపయోగించేదాన్ని. అలా ధ్యాన ప్రచారం చేస్తూ ఉండేదాన్ని. ఆ క్రమంలో నేను చేసినటువంటి ఆ అద్భుతమైనటువంటి కార్యక్రమం నేచర్ పులకరించిపోయి నాకు ఒక గిఫ్ట్‌గా ఇచ్చింది అంటాను. హిమాలయాలలో నేను 25 రోజుల పాటు ఆది కైలాష్ అనేటువంటి ఒక పర్వతంకి ట్రెక్కింగ్ చేస్తూ ఒక యోగి ఆత్మకథ చదవడమైతే ఏమి, హిమాలయాలు సందర్శించాలనేటువంటి ఒక కోరికైతే ఏమి, నాకు ఆ కోరికని మాస్టర్స్ తీర్చారు అని చెప్తాను. ఒక 13 రోజులు ఎంతో అద్భుతంగా ఆది కైలాష్‌కి ట్రెక్కింగ్ జరిగి, మరలా రిటర్న్‌లో కూడా మేము నడుచుకుంటూ వెళ్ళాము. ఆ ఆది కైలాష్ అనుభవాలు ఎంత అద్భుతంగా కొనసాగాయి అంటే, మాంసపిండం మంత్రపిండమవుతుంది అని పత్రిగారు చెప్పేటువంటి దానిని నేను నిజంగానే అనుభూతి చెందాను. మరణానికి అతి సమీపంగా వెళ్ళినటువంటి క్షణాలని నేను ఆ ట్రెక్కింగ్‌లో చూశాను. రామరాజు గారి డైరెక్షన్‌లో ఆ ట్రెక్కింగ్ మేము ఈ భూమి మీద ఇంకా చేయవలసినటువంటి కార్యక్రమాలు మిగిలి ఉంటే మమ్మల్ని జీవించి ఉండేటట్లు చేయండి అని చెప్పాము. ఎందుకంటే ఆ ట్రెక్కింగ్ సాహస యాత్ర. హిమాలయాలు ఎలా ఉంటాయి అంటే ఎప్పుడూ స్లాడింగ్స్ జరుగుతూ ఉంటాయన్నమాట. కానీ అది ఎంత అద్భుతమైన సాహస యాత్ర అంటే నిజంగా పీఎంసీలో నాకొక అవకాశం గాని వచ్చినట్లయితే మా ఆది కైలాష్ ట్రెక్కింగ్ అనుభవాలని ఒక ఎపిసోడ్‌లాగా చెప్పవచ్చు. అంత అద్భుతంగా 21 రోజులు జరిగాయి. కానీ ఇప్పుడు నా ధ్యాన అనుభవాలని, నా ధ్యాన జీవితాన్ని మాత్రమే నేను ఇప్పుడు ఈ సందర్భంలో చెప్పాలని అనుకుంటున్నాను. అలా ఆది కైలాష్ ట్రెక్కింగ్ అనేది పూర్తయింది. ఆ పూర్తయిన తర్వాత ఎన్నో కార్యక్రమాలు మన పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్‌మెంట్‌లో జరుగుతూ ఉంటాయి. నేను జరుగుతూ ఉన్నటువంటి కార్యక్రమంలో అవన్నీ ధ్యానాంధ్రప్రదేశ్ పత్రికలో వస్తూ ఉంటాయి. వచ్చినప్పుడు నేను అందరికీ తెలియచెప్తూ ఉండేదాన్ని. ఇంటింటా ధ్యానాలు, 41 రోజులు ధ్యాన ప్రచారము, ప్రతి ఒక్క ఇంట్లోనూ 7 రోజుల సప్తాహము, అటువంటి కార్యక్రమాలన్నీ చేస్తూ వచ్చేదాన్ని. ఆ తరువాత నాకు చక్కటి ట్రెక్కింగ్ ప్రోగ్రాము రాయి జగపతి రాజుగారు పాపికొండల్లో ఏర్పాటు చేసినటువంటి ట్రెక్కింగ్ ప్రోగ్రామ్‌కి వెళ్ళటం జరిగింది. అక్కడ నాకు సత్తెనపల్లి రామారావు గారు పరిచయమయ్యారు. ఆయన చేత భగవద్గీత ధ్యాన సప్తాహాన్ని కనిగిరిలో ఏర్పాటు చేశాను. ఇలా నాకు తెలియకుండానే ధ్యాన ప్రచారము కనిగిరిలో తెలియచేయటానికి ఒక అద్భుతమైనటువంటి అవకాశాన్ని ప్రకృతి నేచర్ నాకు అవకాశం ఇచ్చింది అని చెప్తాను. ఎందుకంటే జరిగినటువంటి ప్రతి ఒక్క కార్యక్రమంలోనూ అది నేచర్‌లో నిర్ణయింపబడింది. ఆ తరువాత వాహకంగా నేను దానికి పనిచేశాను అనేటువంటి విషయం నా ధ్యాన అనుభవాల ద్వారా ఎప్పుడూ నాకు తెలుస్తూ ఉండేది. అలా ఎంతో అద్భుతంగా ధ్యాన ప్రచారాన్ని కొనసాగిస్తూ ఉన్నటువంటి క్రమంలో ప్రతి సంవత్సరం హిమాలయాలకు వెళ్ళేటువంటి భాగ్యం నాకు లభించింది. ఆ తర్వాత రామరాజు గారు చక్కగా బుద్ధుడి క్షేత్రాలైనటువంటి డార్జిలింగ్, కాలింపాంగ్ అవన్నిటి తీసుకువెళ్లారు. అలా ప్రతి సంవత్సరం ఎక్కడ ఏ ప్రోగ్రాం జరిగినా నాకు తెలియచేసేవారు. కొంతమంది కనిగిరిలో దానికి సిద్ధమయ్యేవాళ్ళు. వాళ్ళందరితో కలిసి నేను హిమాలయాలను చూశాను. ఆ తర్వాత నందప్రసాదరావు గారు హిమాలయాల్లో హృషికేశ్, హరిద్వార్ ఆ క్షేత్రాలన్నింటికి ఒకరోజు 2013లో పెట్టినప్పుడు వాటన్నింటిని కూడా సందర్శించేటువంటి భాగ్యం, 18 రోజులు ఆ కార్యక్రమంలో హిమాలయాల్లో సందర్శించేటువంటి భాగ్యం నాకు కలిగింది. హిమాలయాలలో చూసిన తరువాత నాకు ఒక అనుభవం ఇక్కడ నేను షేర్ చేయాలి అనుకుంటున్నాను. మహా అవతార్ బాబాజీ గుహలు ఏవైతే ఉన్నాయో హిమాలయాల్లో అక్కడికి వెళ్ళి నేను ధ్యానం చేశాను. అక్కడికి ధ్యానం చేసినప్పుడు నేను మా కనిగిరి కొండలో
కనిగిరి ఎంత అద్భుతంగా ఉంటుంది అంటే, అది ఒక అద్భుతమైనటువంటి కొండలుండేటువంటి ప్రాంతం. అక్కడ శివాలయంలో ప్రతి సోమవారం వెళ్లి ధ్యానం చేసుకునేవాళ్ళమనమాట. అప్పుడు నేను ధ్యానం చేసినప్పుడు ఏ అనుభూతికి లోనయ్యానో, నేను మహా అవతార్ బాబాజీ కేవ్స్ దగ్గర కూర్చొని ధ్యానం చేసినప్పుడు కూడా అదే రకమైనటువంటి అనుభవాన్ని చూశాను. ఎందుకంటే హిమాలయాలు ఎలా ఉంటాయి అంటే, హిమాలయాలలో ప్రయాణం ఎలా ఉంటుంది అంటే, అక్కడంతా చీకటిగా ఉంటుంది. కానీ కళ్ళు మూసుకుంటే అద్భుతమైనటువంటి హిమాలయాలలో చక్కగా ఆ అద్భుతమైనటువంటి చీకటిగా ఉండేటువంటి కళ్ళు మూసుకుంటే వెలుగులు కనిపించేవనమాట. అంత అద్భుతంగా నేను ఆ వెలుగుల్ని సందర్శించాను. అవి శక్తి క్షేత్రాలు కాబట్టి నాకు ఆ విషయం అర్థమైంది. పత్రిగారు వచ్చినప్పుడు పత్రిగారి సమక్షంలో కూడా నేను ధ్యానం చేసినప్పుడు నాకు అది తెలిసింది. పత్రిగారు కూడా అంతే అద్భుతమైనటువంటి వ్యక్తి అంటే, హిమాలయాలలో ధ్యానం చేసినప్పుడు నేను ఏ అనుభూతికి పొందానో, మహా అవతార్ బాబాజీ దగ్గర నేను ధ్యానం చేసినప్పుడు ఏ అనుభూతి చెందానో, మా శివాలయంలో ధ్యానం చేసినప్పుడు ఏ అనుభూతిని చెందానో, పత్రిగారి సమక్షంలో కూర్చొని నేను ధ్యానం చేసినప్పుడు కూడా అదే అనుభూతిని పొందాను. కళ్ళు మూసుకొని శ్వాస మీద ధ్యాస పెట్టి నా లోతుల్లోకి నేను వెళ్ళినప్పుడు అది ఎక్కడ కూర్చుని ఏమి చేసినా ఒకటే రకమైనటువంటి అద్భుతమైనటువంటి కాంతిని నాకు సందర్శింపచేసేది. నేను అలా ధ్యానంలోకి వెళ్ళిపోగానే చీకటిలో లైట్లు తీసేసి ధ్యానంలో కూర్చుంటాం కదా, అద్భుతమైనటువంటి కాంతితో నేను నిండిపోయి ఉండేదాన్ని. ఒక రకంగా ధ్యాన అనుభవము అంటే నేను అదే చెప్తాను. ఏంటి అంటే, నేను అంత కాంతిని అనుభూతి చెందేదాన్ని. సూర్యుడు వెలుగుతూ ఉంటే ఎంత అద్భుతంగా ఆ గోల్డ్ స్పాట్ కలర్‌లో కాంతులు ఉంటాయో, నేను కళ్ళు మూసుకుంటే నా కళ్ళ ముందు అన్ని అద్భుతమైనటువంటి కాంతులు నాకు కనపడేయి. అలా ఉండేదనమాట నా ధ్యాన అనుభవాలన్నీ. ఆ తర్వాత మరి నాడీ మండల శుద్ధి జరుగుతుంది, దివ్యచక్షువు ఉత్తేజితం జరుగుతుంది, ఆస్ట్రల్ బాడీ ట్రావెలింగ్ జరుగుతుంది అని పత్రిసారు ఎప్పుడూ చెప్తూ ఉన్నప్పుడు నేను అడిగేదాన్ని, మరి నాకు ఈ అనుభవాలన్నీ లేవే, మరి నేనెప్పుడు ఈ అనుభవాలు పొందుతాను? దివ్యచక్షువు ఉత్తేజితం ఏంటి? అసలు ఆస్ట్రల్ బాడీ ట్రావెలింగ్ అంటే ఏంటి? అని ఒకసారి నేను ఛానల్లో కూర్చొని నేను తెలుసుకోవాలి, అసలు అడగాలి అని చెప్పి నేను కూర్చున్నాను. ఛానల్లో కూర్చొని నేను అడిగాను, మాస్టర్స్ మరి నాడీ మండల శుద్ధి అంటున్నారు, ఆస్ట్రల్ బాడీ ట్రావెలింగ్ అంటున్నారు, దివ్యచక్షువు ఉత్తేజితం అంటున్నారు, ఏంటి మాస్టర్స్? మరి నా దివ్యచక్షువు ఉత్తేజితం గురించి నాకు కనపడాలి అని నేను మాస్టర్స్ అడిగినప్పుడు అప్పుడు నాకు మాస్టర్స్ నాకు ఒక సందేశం ఇచ్చారు. ఏమని అంటే, నీలో ఉండేటువంటి ప్రేమే నీలో ఉండేటువంటి దివ్యచక్షువు ఉత్తేజితం అనేటువంటి ఒక క్లారిటీ ఇచ్చారనమాట. నీలో ఉండేటువంటి ఆ అద్భుతమైన ప్రేమ నీలో దివ్యచక్షును ఉత్తేజితం చేసింది అని చెప్పారు. ఆ మాట చెప్పినప్పుడు నాకు ఏంటి నాలో ఉండేటువంటి ప్రేమ దివ్యచక్షు ఉత్తేజితం ఏంటి అని ఒక డౌట్‌గా ఉండేది. కానీ ఆ డౌట్‌కి పరిష్కారం సోల్ కోచ్ ట్రైనింగ్. న్యూటన్ సార్, లక్ష్మీ మేడం వాళ్ళు వాళ్ళ వికారాబాద్‌లో అక్కడ తక్షశిల క్వాంటమ్ లైఫ్ యూనివర్సిటీలో 11 రోజుల ప్రోగ్రామ్ ఏర్పాటు చేసినప్పుడు అక్కడికి వెళ్ళినప్పుడు కిరణ్ అనుమోలు గారు దివ్యచక్షువు ఉత్తేజితంలో ఒక అనుభవాన్ని చెప్తారనమాట. మీకు మాస్టర్స్ ఏదైతే సందేశం ఇస్తారో అది కూడా దివ్యచక్షువు యొక్క అనుభూతుల్లో ఒక అనుభూతేను అని. నాకు అప్పుడు క్లారిటీ వచ్చింది. ఓహో! ధ్యానంలో నాకు వచ్చినటువంటి సందేశాలు కూడా దివ్యచక్షువు ద్వారా వచ్చేటువంటి అనుభూతులు, సందేశాలేనా అనేటువంటి విషయం నేను ఆ రోజు తెలుసుకున్నాను. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్‌మెంట్‌లో ఎన్ని ఆధ్యాత్మిక కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయో అన్నిటికంటే హైలైట్ ధ్యాన ప్రతి సంవత్సరం ఇయర్ ఎండింగ్‌లో జరిగేటువంటి కార్యక్రమాలు. మరి శ్రీశైల ధ్యాన మహాయజ్ఞం కాడ్నుంచి ప్రతి సంవత్సరం ధ్యాన మహాచక్రానికి అటెండ్ అవుతూ ఉండేదాన్ని. ధ్యాన మహాచక్రం అనేది నాకు ఒక పండుగ. ఆ పండుగలో ఎంతమంది మాస్టర్స్‌ని కలుసుకునేదాన్నో, స్టేజ్ మీద ఎంతమంది మాస్టర్స్ యొక్క అనుభవాలని వింటూ ఎంత అద్భుతంగా దానిని నేను ఎంజాయ్ చేసేదాన్ని అంటే, స్టేజ్ దగ్గర నుంచి అసలు కదలను. స్టేజ్ మీద చెప్పేటువంటి ప్రతి ఒక్కరి అనుభవాన్ని వింటూ
అక్కడ జరిగేటువంటి ధ్యాన కార్యక్రమాల్లో పాల్గొంటూ నన్ను నేను మరిచిపోయి ఉండేదాన్ని. అంత అద్భుతంగా నాకు ఆ ధ్యాన మహాచక్రాలలోనూ, ధ్యాన మహాయజ్ఞాలలోనూ పాల్గొనేటువంటి భాగ్యం నాకు లభించింది. ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టర్ ధ్యాన మహాయజ్ఞాలలో పాల్గొనడం, ధ్యానాంధ్రప్రదేశ్ మ్యాగజైన్‌ని స్వాధ్యాయంగా తీసుకోవడం, ధ్యాన కార్యక్రమాలు ఏవైతే జరుగుతూ ఉన్నాయో వాటన్నింటిలో జరగడం, ప్రతిరోజు సజ్జన సాంగత్యాన్ని నేనే మొక్కకి నీరు పోసి ఎట్లా పెంచుకునేదాన్నో నా చుట్టూ ఉండేటువంటి మాస్టర్స్‌ని నేనే తయారు చేసుకున్నాను. కనిగిరిలో అంత అద్భుతంగా ధ్యాన ప్రచారాన్ని చేయటం ద్వారా శ్రీదేవి మేడం, వీణా మేడం, టి. లక్ష్మీ మేడం, తరువాత భారతి మేడం, భవానీ మేడం, ఇలా కొంతమంది సజ్జనులతో అద్భుతమైనటువంటి సజ్జన సాంగత్యం నాకు లభించింది. వారితో నా సజ్జన సాంగత్యం లభించింది. పత్రి సారు ఎప్పుడూ ఒక మాట అంటారు, రోజు అంతా కంప్లీట్‌గా గడిచింది అంటే ఆ రోజులో ధ్యానము, స్వాధ్యాయము, సజ్జన సాంగత్యం, ఆచార్య ప్రబోధం అనేటువంటి ఆ 4 అంశాలు నువ్వు రోజులో అనుభూతి చెంది ఉండాలి అనేది. ఆ 4టిని నా జీవితంలో నేను చక్కగా అనుభూతి చెందుతూ నా జీవితాన్ని ఒక పండుగలాగా చేసుకున్నాను. అంత అద్భుతంగా పుస్తకాలు చదువుతూ, స్వాధ్యాయాన్ని చదువుతూ, ధ్యానాంధ్రప్రదేశ్ పత్రిక నాకు ఎంతగా గైడెన్స్ ఇచ్చిందంటే, నేను ఏదైనా ఒక సమస్యతో బాధపడుతూ ఉన్నప్పుడు పత్రిగారి సందేశం ఆ సమస్యకు పరిష్కారాన్ని నాకు తెలియచెప్పేది. నిజ జీవితంలో అనేక రకాలైనటువంటి సమస్యలను ఎదుర్కొంటూ ఉంటాం. మరి వాటికి పరిష్కారాలని పత్రిగారికి ఫోన్ చేసి కనుక్కోలేము. ఆయన గురువుగారు, ఆయనతో మాట్లాడాలన్నాక నాకు కొంచెం భయము అలా ఉండేది ఫస్ట్‌లో. అలా ఉన్నప్పుడు నాకు ఆయన సందేశమే నా సమస్యకు పరిష్కారం ఇవ్వటం నాకు ఎంతగా ఆనందాన్ని కలుగచేసింది అంటే, ఆ ధ్యానాంధ్రప్రదేశ్ పత్రికకి నేను లైఫ్ టైమ్ సబ్స్క్రైబర్‌గా మారిపోయాను. శివప్ప గారు నన్ను లైఫ్ టైమ్ సబ్స్క్రైబర్‌గా తయారు చేసేశారు. అప్పుడు నా దగ్గరికి కొన్ని పుస్తకాలొచ్చాయి. తర్వాత వలేటివారిపాలెం స్వరాజ్యలక్ష్మి మేడం కొన్ని పుస్తకాలు నాకు పంపించారు. ఇలా ప్రతి ఒక్కరి దగ్గర నుంచి నేను ధ్యానాన్ని, జ్ఞానాన్ని నేర్చుకున్నాను. నాకు అర్థమైంది, ఎంతగా ఒదిగి ఉంటే ప్రకృతి నీకు కావలసినటువంటి జ్ఞానాన్ని అంతగా తెలియచేస్తుంది. నీ నిజ జీవితంలో నువ్వు ఏ అనుభవాలైతే పొందుతున్నావో ఆ అనుభవాల ద్వారా జ్ఞానాన్ని పొందుతావు అనేటువంటి పిరమిడ్ జ్ఞాన నవరత్నాలు నాకు ఇన్స్పిరేషన్. ఎందుకంటే నా జీవితంలో ఏది జరిగినా నేనొక వాహకాన్ని. స్వాధ్యాయం ద్వారా నేను నేర్చుకున్నటువంటిది సజ్జన సాంగత్యం అనేది నేను ఏసుకున్నటువంటి మొక్కలు పెరగటం, నా చుట్టూ జరిగినటువంటి మిత్రులతో, సజ్జనులైనటువంటి మిత్రులతో నా సాంగత్యం ఎంతో అద్భుతంగా నా ఆధ్యాత్మిక జీవన ప్రయాణం కొనసాగుతూ ఉన్నది. నిజంగా పిఎంసి ఛానల్ అంటే ఎంత ఇష్టమో అంటే, ఈ విధంగా నా ధ్యాన అనుభవాలని ఇక్కడ తెలియజేసేటువంటి భాగ్యం పిఎంసి ఛానల్‌లో కలగడం నేను ఎంతో ఆనందాన్ని కలగజేసేటువంటి విషయం. ధ్యానము, స్వాధ్యాయము, సజ్జన సాంగత్యం అనేటువంటి మూడింటిని మీరు ఫాలో అయితే ఆచార్య ప్రబోధం అనేది నీకు హాస్టల్ మాస్టర్స్ ద్వారా, మన గురువుగారి ద్వారా చిన్న పిల్లవాడు కూడా నీకు ఆచార్యుడిగా మారిపోతాడు అనేటువంటి విషయం కూడా నీకు అర్థమైపోతుంది. చిన్న పిల్లలు కూడా మనకు తెలియచెప్పటానికి వాళ్ళ నోట్లో నుంచి అద్భుతమైనటువంటి అమృత వాక్కులు వస్తాయి అని నేను కనిగిరిలో బోధిధర్మ పబ్లిక్ స్కూల్‌కి వర్క్ చేస్తూ ఉన్నప్పుడు నాకు ఆ విషయం అర్థమైంది. ప్రతి ఒక్కరూ పత్రిగారు దేవుళ్ళు అని ఎందుకు సంబోధిస్తారో, మరి చిన్న పిల్లలుగా ఉండేటువంటి వాళ్ళు నీకంటే అద్భుతమైనటువంటి ముందు సోల్ జర్నీలో ఉన్నటువంటి వాళ్ళు అనేటువంటి విషయం నాకు అనుభవపూర్వకంగా ఎన్నో అనుభవాలు జరిగాయి. ఈ ధ్యాన ప్రచారాన్ని చేసేటువంటి క్రమంలో నన్ను పత్రి సారు కనిగిరిలో ఎమ్మెల్యేగా నామినేషన్ వేయించడం జరిగింది. నేను ఆ విధంగా కూడా ధ్యాన ప్రచారాన్ని కొనసాగించాను. ఆ తరువాత రవీంద్ర గారు అనేటువంటి ఒక అద్భుతమైన వ్యక్తి నాకు పరిచయం అయ్యే వరకు నేను ఇక్కడ చక్కగా పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్‌మెంట్ యొక్క జెండాని అలా పట్టుకొని మోసాను అని చెప్తాను. ఎందుకంటే ఆ రవీంద్ర గారు పరిచయం అయిన తర్వాత నేను నా బాధ్యతలన్నింటినీ ఆ గుంటూరు రవీంద్ర గారికి ఒప్పచెప్పేశాను. ఆయన ఒకరోజు పిరమిడ్ వ్యాలీలో
నాకు అందరూ కలిసినప్పుడు ప్రతి ఒక్కళ్ళు చెప్పేవాళ్ళు, "ఈ కనిగిరికి అందరూ లేడీసే ఛానెల్‌గా ఉన్నారు. మరి జెంట్స్ సపోర్ట్ లేదు" అనేటువంటిది నాకు ఒక వెలితిగా ఉండేది. కానీ జానమహాచక్రాలలో నేను ఎక్కడ కలిసినా కనిగిరి గురించి ఒక అద్భుతమైన మాస్టర్ మాకు పిరమిడ్ వ్యాలీలో బెంగుళూరులో నేను ప్రచారం చేస్తాను అని అంటూ ఉంటారు మేడం రవీంద్ర గారు అని. ఆయన ఇంకా మిమ్మల్ని కలవలేదా అని అడుగుతూ ఉండేవారనమాట. నన్ను ఇంకా కలవలేదు అని చెప్పాను. 2016లో ఆ గుంటూరు రవీంద్ర గారు అను ఒక అద్భుతమైనటువంటి ఒక హాస్టల్ మాస్టర్ అనే అంటాను. దివ్యలోకాల నుంచి ఇక్కడ జన్మ తీసుకున్నటువంటి ఒక అద్భుతమైన వ్యక్తి రవీంద్ర గారు అంటాను. ఆయన నన్ను కలిశారు. కలిసి నేను అప్పటి వరకు చేసినటువంటి ధ్యాన ప్రచారాన్ని, నా ధ్యాన అనుభవాలని ఆయనతో షేర్ చేసుకోవడం లభించింది. ఆయన, "మేడం, నేను ఇక్కడ బీజాలు వేయాలేమో అనుకున్నాను. నేను చేయవలసిన సగం పనిని మీరు పూర్తి చేశారు. మీరు ఇంకా ఏదైతే చెయ్యాలో ఆ పని నేను చేస్తాను మేడం" అని చెప్పినప్పుడు నేను ఎంత ఆనందపడ్డాను అంటే, ఆ బాబుని చూసి, రవీంద్ర గారిని చూసి ఎంతో ఆనందపడ్డాను. అతను ఎంత అద్భుతమైన వ్యక్తి అనేటువంటిది నేను చాలా సందర్భాలలో తెలియచేస్తూనే ఉన్నాను. మరి ఆ రవీంద్ర గారి పరిచయం కనిగిరిలో విస్తృతంగా ధ్యాన ప్రచారాన్ని చేయటానికి తోడ్పడింది అని చెప్తాను. 2016లో ఆత్మవిజ్ఞాన పిరమిడ్ కేర్ సెంటర్ అనేటువంటి ఒక చిన్న ధ్యాన కేంద్రాన్ని పత్రిగారి చేతుల మీదుగా ఓపెన్ చేసుకొని మరి అంత అద్భుతంగా ధ్యాన ప్రచారానికి ఒక వేదికను తయారు చేశాం. మరి ఆ ఆత్మవిజ్ఞాన పిరమిడ్ కేర్ సెంటర్ ద్వారా కనిగిరిలో ఈరోజు 100 మంది ఎన్లైటన్మెంట్ మాస్టర్స్ తయారు అని చెప్పటానికి నేను ఏమాత్రం సందేహపడను. అంత అద్భుతంగా కనిగిరి పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్‌మెంట్ తయారైంది. కనిగిరి పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్‌మెంట్ అందరూ చూస్తున్నారు ఈరోజు. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్‌మెంట్ మొత్తం కనిగిరి వైపు చూసేటువంటి ఒక అద్భుతమైన భాగ్యం కలిగింది. ఎలా అంటే పిరమిడ్ వ్యాలీలో, బెంగుళూరులో ఏ సేవా కార్యక్రమం జరిగినా, మరి కడతాల్లో ఏ అద్భుతమైనటువంటి సేవా కార్యక్రమాలు జరిగినా మా కనిగిరి మాస్టర్స్ ఎంత ముందుగా ఉంటారు అంటే అది మీ అందరికీ అనుభవమే. పిఎంసి ఛానల్లో మా మాస్టర్స్ అందరూ ఇక్కడ చెప్పటానికి రెడీగా ఉన్నారు. మరి ఇక్కడ తయారైనటువంటి ఒక అద్భుతమైన ఎన్లైటన్మెంట్ మాస్టర్ నర్సారెడ్డి గారు. ఆయన ఒక అద్భుతంగా ఆత్మవిజ్ఞాన పిరమిడ్ కేర్ సెంటర్ని చక్కగా నిర్వహణ చేస్తూ ఆయన ధ్యాన ప్రచారాన్ని తన భుజాల మీద వేసుకున్నారు. ఒక రకంగా ధ్యాన ప్రచారం, ధ్యాన గ్రామీణం అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి ధ్యాన కార్యక్రమాలన్నీ ఇక్కడన్నీ జరుగుతూ ఉన్నాయి. రవీంద్ర గారి గురించి ఇక్కడ ఇంకా నేను కొన్ని విషయాలు మాట్లాడాలి. ఎందుకు అంటే ఆయన ఒక్క క్షణం కూడా ఖాళీగా ఉండడు. ఆయనకు పరిచయమైనటువంటి వాళ్ళని కూడా ఒక్క క్షణం ఖాళీగా ఉంచరు. ఒక కార్యక్రమం అయిపోయిన తర్వాత ఒక కార్యక్రమాన్ని చేస్తూ ఉంటారు. నేనైతే ఏమనుకున్నానంటే చక్కగా ఇప్పటివరకు మోసిన జెండాని రవీంద్ర గారి చేతిలో పెట్టేసి నేను హ్యాపీగా రిలాక్స్ అయిపోదాం అనుకున్నాను. కానీ నాకు ఇన్ని రోజుల ఈ 4 సంవత్సరాల ప్రయాణంలో ఆయనతో పరిచయమైన వాళ్ళెవ్వరూ ఆయనలాగా రిలాక్స్‌గా ఉండలేరు. ఆయన రిలాక్స్ కానివ్వడు. ఎన్నో అద్భుతమైనటువంటి కార్యక్రమాలలో మనకు తెలియకుండానే మనల్ని దానిలో పార్టిసిపెంట్‌గా తయారు చేయించి, మన చేత ఎన్నో అద్భుతమైనటువంటి కార్యక్రమాలని చేయించేటువంటి ఒక అద్భుతమైన వ్యక్తి రవీంద్ర గారు. మరి ఆ తరువాత ఆత్మవిజ్ఞాన పిరమిడ్ కేర్ సెంటర్ ఏర్పడిన తర్వాత మరి అక్కడి నుంచి విశ్వ అనేటువంటి ఒక అద్భుతమైన వ్యక్తి మా కేర్ సెంటర్‌కి రావడం జరిగింది. అతను ఎంత అద్భుతంగా ఆ కేర్ సెంటర్‌ని రన్ చేశాడు అంటే అతను 8 నెలల కాలం మా కనిగిరిలో ఉన్న మా కేర్ సెంటర్‌ని అద్భుతంగా తీర్చిదిద్దారు. ఆ విశ్వ అనేటువంటి వ్యక్తి ఎంతమందో అద్భుతమైనటువంటి మాస్టర్స్‌ని తయారు చేశాడు. దానిలో తయారైనటువంటి ఒక అద్భుతమైన ఆణిముత్యం మా ఎన్లైటన్మెంట్ మాస్టర్ నర్సారెడ్డి గారు. ఆయన ద్వారా ఆ ధ్యాన కేంద్రం అనేది చక్కగా నిర్వహణ జరుగుతూ మరి ఆ ధ్యాన ప్రచారంలో 40 రోజుల పాటు ఆ విశ్వ, ఆ నర్సారెడ్డి గారు నందనమారెళ్లలో ఒక అద్భుతమైనటువంటి ప్రకృతి కేంద్రంలోకి వెళ్ళి అక్కడ కాసిరెడ్డి నాయన అని ఒక నిత్య అన్నదాన కేంద్రం ఉండేదనమాట. సరస్వతమ్మ గారు, ఆయన నాగిరెడ్డి గారు అనేటువంటి వాళ్ళు దంపతులు అక్కడ వాళ్ళకి ధ్యానాన్ని పరిచయం చేశారు. వాళ్ళ ఇద్దరి పిల్లలకి రవీంద్ర గారు జాబ్స్ ఇప్పించడం ద్వారా అయితే ఏమి, వాళ్ళకు ధ్యానాన్ని పరిచయం చేయడం ద్వారా అయితే ఏమి, వాళ్ళు నిత్యాన్నదానం చేసేటువంటి ఆ కాసిరెడ్డి నాయన అన్నదాన సంఘంలో చక్కటి అద్భుతమైనటువంటి 20/20
కాసిరెడ్డి నాయన పిరమిడ్ అనేది రావటం జరిగింది. మరి ఆ కాసిరెడ్డి నాయన పిరమిడ్‌కి శంకుస్థాపన పత్రిగారు చేశారు. దాని ప్రారంభోత్సవాన్ని స్వర్ణమాల మేడం చేశారు. ఆ స్వర్ణమాల మేడం ప్రారంభోత్సవం చేయటానికి వచ్చినప్పుడు మరి 2016 తరువాత మరలా కాసిరెడ్డి నాయన పిరమిడ్ ప్రకృతిలో ఒక అద్భుతమైనటువంటి ధ్యానం, ఒక పిరమిడ్‌ని నిర్మించేటువంటి భాగ్యం చేసేటువంటి కార్యక్రమంలో ₹1,00,000 నేను డొనేషన్స్‌ని కలెక్ట్ చేసి నేను అందించడం జరిగింది. అది 17,00,000 రూపాయలతో అద్భుతంగా ఒక ధ్యాన కేంద్రం అక్కడ ఏర్పాటు చేశాం. ఒక అద్భుతమైన కింగ్ ఛాంబర్ సరస్వతమ్మ గారి మనసుకి నచ్చిన విధంగా ఒక అద్భుతమైనటువంటి ఒక పిరమిడ్ అక్కడ రావటం జరిగింది. ఆ తరువాత దానిలో నన్ను వాహకురాలిగా చేశారు. ఆ తరువాత సార్ ఊరుకోలేదు. మరి ఇప్పటి వరకు మనం పెద్దవాళ్లకు మాత్రమే ధ్యానాన్ని ప్రచారం చేస్తూ ఉన్నాం. కానీ చిన్న పిల్లలకి కూడా ధ్యానాన్ని మొదటి నుంచి తెలియచేసినట్లయితే వారి జీవితాలు ఎంత అద్భుతంగా మారుతాయి అనేటువంటి విషయాన్ని ఇన్స్పిరేషన్‌గా తీసుకొని రవీంద్ర గారు ఈజిప్ట్ ప్రయాణం సార్‌తో చేసినప్పుడు ఆయన హృదయంలో మొలకెత్తినటువంటి ఒక స్కూల్ స్థాపించాలి అనేటువంటిది రూపుదాల్చుకోవడం స్టార్ట్ అయింది. మరి దానికి బీజాలు మరలా కనిగిరిలో ఏర్పడ్డాయి. నేను కనిగిరిలో ఒక అద్భుతమైనటువంటి ఒక స్కూల్‌ని స్థాపించాలి అని అనుకుంటున్నాను మేడం అని ఆ స్కూల్‌కి సంబంధించినటువంటి శంకుస్థాపనని, ఆ స్కూల్ కన్స్ట్రక్షన్‌ని మీరు చూడాలి మేడం అని చెప్పారు. ఓకే సార్, మీరు ఏది చెప్తే అది చేయటానికి సిద్ధంగా ఉన్నాను అని చెప్పేదాన్ని. ఎందుకంటే భారం మోసేదంతా రవీంద్ర గారు, నేను ఒక వాహకురాలిని. చక్కగా ఆయన చెప్పింది చేసుకుంటూ వెళ్ళిపోవడం అనేది నేను నేర్చేసుకున్నాను. ఎంతగా ఒదిగి ఉంటే అంతగా ప్రకృతి మన చేత ఏమి చేయించాలో దానిని మన చేత చేయిస్తూ మన ఆత్మని ఉన్నతత్వం వైపుకు తీసుకువెళుతుంది అనేది నా ధ్యాన అనుభవాల ద్వారా నేను తెలుసుకున్నాను. ఎన్ని కార్యక్రమాలు చేసినా, ఎంత ఎదిగినా ఒదిగి ఉండేటువంటి తత్వం, ఎన్ని కార్యక్రమాలు చేసినా, ఎంత అనుభవాల ద్వారా ఎంత జ్ఞానాన్ని సమీకరించుకోవచ్చు అనేటువంటి విషయం నాకు నేను నా ధ్యాన జీవితంలో, నా ధ్యాన ప్రయాణంలో నేను తెలుసుకున్నాను అని చెప్తాను. ఒక్కొక్కటి కార్యక్రమం చేసినప్పుడు నేను పొందినటువంటి అనుభవాల ద్వారా నేను పొందినటువంటి జ్ఞానం అపారం. ఆ జ్ఞానం నన్ను ఎంతగా ఒదిగి ఉండేటట్లు చేసింది అంటే, ఈ ప్రకృతికి సరెండర్ అయ్యి, ఈ ప్రకృతి నా చేత ఏమి చేయించాలని ఉందో అది నా చేత చేయిస్తుంది అనేటువంటి అద్భుతంగా నమ్మినటువంటి ఒక సాధకురాలిని. ఎందుకంటే ఈ భూమి అనేటువంటి గ్రహం మీద నేను జన్మ తీసుకొని నా లక్ష్యం ఏదైతే నిర్ణయించుకొని వచ్చానో ఆ లక్ష్యాన్ని నేను పూర్తి చేసుకుంటూ, నా అద్భుతమైనటువంటి జీవితాన్ని నేను సాకారం చేసుకుంటూ, పరిపూర్ణత్వాన్ని పొందేటువంటి క్రమంలో నా మొదటి గురువు అయినటువంటి సాయినాథుడు ప్రత్యక్షంగా లైవ్‌తో ఉన్నటువంటి ఒక అద్భుతమైన గురువుగారిని నాకు పరిచయం చేయించి, ఆ ధ్యాన గురువు మా బ్రహ్మర్షి సుభాష్ పత్రి గారిని తెలుసుకొని ఆయన యొక్క పరిచయ భాగ్యం కలిగి శ్వాస మీద ధ్యాస అనేటువంటి ధ్యానాన్ని నేర్చుకొని దాని ద్వారా స్వాధ్యాయాన్ని తెలుసుకొని ఎంతమందో పిరమిడ్ మాస్టర్స్ యొక్క అనుభవాలని, జ్ఞానాలని వింటూ ఎన్నో స్వాధ్యాయ పుస్తకాలను చదువుతూ ఒక రకంగా నేను ఒక అద్భుతమైనటువంటి లైబ్రరీని తయారు చేసుకున్నాను. ధ్యాన మహాచక్రాలకు ఎందుకు అటెండ్ అవుతాను అంటే, ధ్యాన మహాచక్రం వేదికల మీద రిలీజ్ అయినటువంటి పుస్తకాలన్నీ కొనుక్కోవటానికి అటెండ్ అవుతాను. ఆ ధ్యాన కార్యక్రమాలన్నీ అంతగా పుస్తకాలతో ఒక అద్భుతమైనటువంటి ఒక లైబ్రరీనే తయారు చేసుకున్నాను. అంత అద్భుతంగా నా ధ్యాన ప్రచారం, నా ధ్యాన జీవితం ఎంతో అద్భుతంగా కొనసాగుతూ నిజమైనటువంటి జీవితంలో ఉండేటువంటి ఆనందాన్ని అనుభవిస్తూ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీలో ఎన్ని కార్యక్రమాలున్నాయో అన్ని కార్యక్రమాలను అటెండ్ అవుతూ అందరికీ నాకు తెలిసినటువంటి జ్ఞానాన్ని తెలియచేస్తూ ఉండేదాన్ని. ఆ క్రమంలో న్యూటన్ సార్, లక్ష్మీ మేడం సోల్ కోచ్ ట్రైనింగ్ నాలో ఒక అద్భుతమైనటువంటి పరివర్తనను తీసుకుని వచ్చింది. ఆ పరివర్తన నాకు మా ఇంటి మీద పిరమిడ్ వేసుకోవాలి అనేటువంటి ఒక కోరికను కూడా తీర్చివేసింది. నిజంగా నా ఇంటి మీద పిరమిడ్ వేసుకొని చక్కగా ఈరోజు పిరమిడ్ యొక్క అద్భుతమైనటువంటి శక్తిని అనుభూతి చెందుతూ మరి ధ్యానాన్ని ఏదైతే ప్రచారం చేశానో, ధ్యానం సకల రోగ నివారిణి, ధ్యానం
సకల భోగకారిణి, ధ్యానం సకల జ్ఞాన ప్రదాయని అనేటువంటి విషయాన్ని అద్భుతమైనటువంటి గంటలను పిరమిడ్లో ధ్యానం చేస్తూ మరి పిరమిడ్లో అనుభూతిని చెందుతూ గంటలు గంటలు చేసేటువంటి ధ్యానం ఈ కరోనా లాక్డౌన్ పీరియడ్లో నాకు ధ్యానం చేసుకునేటువంటి అవకాశం లభించడం, మరి గంటలు గంటలు ధ్యాన సాధన చేయటం, దాని యొక్క అనుభూతులను పొందడం, మరి నా పిరమిడ్ యొక్క అద్భుత శక్తిని నేను పొందటం ఎంతో అద్భుతంగా పొందాను. ఇంత అద్భుతమైనటువంటి ధ్యాన జీవితాన్ని, ఇంత అద్భుతమైనటువంటి ఆనందకరమైనటువంటి జీవితాన్ని నేను అనుభూతి చెందుతున్నాను అంటే ధ్యానం చెయ్యకముందు నా జీవితం, ధ్యానం చేసిన తర్వాత నా జీవితం. ధ్యానం చేయకముందు నాలో జ్ఞానం మాత్రమే ఉంది. ధ్యానం చేసిన తర్వాత అనుభవ జ్ఞానం ఏర్పడింది. ఎందుకంటే సాయి ఏదైతే చెప్పాడో, సాయి సత్యాలు సచ్చరిత్ర పారాయణం ద్వారా నేను ఏ జ్ఞానాన్నైతే తెలుసుకున్నానో అంతకంటే అద్భుతమైనటువంటి జ్ఞానం మరి పిరమిడ్ మాస్టర్స్ ద్వారా అనుభవపూర్వకంగా పొందుతూ ఆ జ్ఞానాన్ని అనుభవంగా తెలుసుకున్నాను. నా మొదటి గురువైనటువంటి సాయిని ప్రార్థించినటువంటి నా అద్భుతమైనటువంటి సాయి, నా ఈ భూమి మీద జీవించి ఉన్నటువంటి నా గురువుగారైనటువంటి బ్రహ్మశ్రీ సుభాష్ పత్రి గారి దగ్గరికి చేర్చడం జరిగింది. ఆ తర్వాత ఈ భూమి మీద నేను కూడా ఏ కార్యక్రమాలు చేయటానికి వచ్చానో దాన్ని నన్ను ఒక వాహకంగా చేసుకొని నన్ను ప్రేరణకు గురి చేస్తూ నా చేత ఎన్నో అయిన కార్యక్రమాలు చేయించిన రవీంద్ర గారు అనేటువంటి ఒక అద్భుతమైన వ్యక్తిని, ఎంతమందో పిరమిడ్ మాస్టర్స్ని కలుసుకునేటువంటి భాగ్యం నాకు కలిగింది. ఎన్నో స్వాధ్యాయ పుస్తకాలను చదివేటువంటి జ్ఞానం, స్వాధ్యాయ పుస్తకాల ద్వారా జ్ఞానం తెలుసుకున్నాను. ఈ కరోనా లాక్డౌన్ పీరియడ్లో అనుభవ జ్ఞానాన్ని పొందుతూ ధ్యానం సకల రోగ నివారణి అనేటువంటి విషయాన్ని కూడా తెలుసుకున్నాను. ఈ బోధిధర్మ పబ్లిక్ స్కూల్ ఏర్పడేటువంటి క్రమంలో నా శరీరాన్ని మీద దృష్టి పెట్టుకోకుండా నేను వర్క్ చేసేటువంటి క్రమంలో నా శరీరం కొంత అస్వస్థతకు లోతైపోతే దానిని స్వస్థత చేకూర్చుకోవడానికి ఈ లాక్డౌన్ పీరియడ్ నాకు అద్భుతంగా ఉపయోగపడి ఈరోజు అద్భుతంగా స్వస్థితిని పొంది, స్వస్థితిలో ఉన్నటువంటి ఆనందాన్ని అనుభూతి చెందుతూ, ఒక ఆత్మ యొక్క అనుభూతిని ఆనందాన్ని చెందుతూ నేను ఈ దేహంలో ఉన్నటువంటి ఒక చైతన్యాన్ని అనేటువంటి విషయాన్ని అనుభవపూర్వకంగా నా పిరమిడ్లో ధ్యానం చేస్తూ ఎన్నో అనుభవాలు పొందుతున్నాను. మరి ఎన్నో అనుభవాలని షేర్ చేయటానికి ఈ పిఎంసి ఛానల్ ఏర్పడడం, ఈ పిఎంసి ఛానల్ ద్వారా నేను ఈ నా ఛానల్ యొక్క అనుభవాలని ఇవన్నీ తెలియచెప్పటానికి ఒక అద్భుతమైనటువంటి అవకాశం ఇవ్వటానికి జరగడం అనేది నిజంగా పిఎంసి ఛానల్కి నేను చాలా రుణపడి ఉన్నాను. నా అనుభవం ఏ ఒక్క మెడిటేటర్కి ఇన్స్పిరేషన్ చేసినా నా జీవితం ధన్యమైపోయినట్లే. ఎన్నో అద్భుతమైనటువంటి అనుభవాలతో ఎంతో ఆనందకరమైనటువంటి జీవితాన్ని, ధ్యానాన్ని తెలుసుకున్న తర్వాత పిఎంసి ఛానల్లో చూసుకుంటూ మా కనిగిరిలో 97 ఛానల్లో పిఎంసి ఛానల్ని చూస్తూ లాక్డౌన్ పీరియడ్లో సమయాన్ని ఎలా గడపాలో తెలియకుండా ఉన్నటువంటి జనుల మధ్య సమయం ఎలా గడిచిపోతుందో తెలియకుండా సమయాన్ని ఆస్వాదిస్తూ కాలాన్ని ఆస్వాదిస్తూ ఆ కాలక్రమంలో నా ప్రమేయం ఉన్నటువంటి వాటిలో నేను నా పాత్రను పోషిస్తూ అద్భుతమైనటువంటి ఆనందకరమైనటువంటి జీవితాన్ని జీవిస్తున్నటువంటి ఈ ధ్యాన జీవితానికి ఎంతగా రుణపడి ఉన్నానో. మరి ఇంత అద్భుతమైనటువంటి ధ్యాన జీవితాన్ని నాకు ప్రసాదించినటువంటి గురువు గారికైతే ఏమి, మరి ఇంతగా ధ్యాన కార్యక్రమాలు చేసేటప్పుడు నా కుటుంబం సహకరించినటువంటి విధానానికి కూడా నేను ఎప్పుడూ రుణపడి ఉంటాను. మా వారు ఎంతగా నేను చేసేటువంటి ధ్యాన కార్యక్రమాలకి సహాయపడతారు అంటే నేను ఏం చేస్తున్నా వ్యతిరేకించరు. దానిలో ఆయన పాత్ర ఎంత ఉందో ఆయన అంతగా నాకు సహాయం చేస్తూ, మరి వాహకంగా ఉన్న నేను ఈ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్లో ఇక ఏమి చెయ్యాలో దానికి ఒక వాహకంగా ఉపయోగపడుతూ నా ధ్యాన జీవితాన్ని, నా అద్భుతమైనటువంటి ఈ భూగ్రహ యాత్రని పూర్తి చేసుకొని పరిపూర్ణంగా ఎన్ని లోకాలలో మా గురువుగారు జన్మ తీసుకుంటారో అన్ని లోకాలలో మా గురువుగారినే, మా బ్రహ్మశ్రీ సుభాష్ పత్రి గారిని గురువుగారుగా ఎంచుకుంటూ అన్ని లోకాలలో నేను ఆయనతో పాటే జీవనాన్ని కొనసాగిస్తూ నా అద్భుతమైనటువంటి జీవనాన్ని కొనసాగిస్తాను అని తెలియచెప్పటానికి ఏమాత్రం సందేహపడను.
ఇంత అద్భుతమైనటువంటి అవకాశాన్ని ఇచ్చినటువంటి పిఎంసి ఛానల్ వారికి, మరి ఇంత అద్భుతంగా షూట్ చేస్తున్నటువంటి మా సూర్య, వలేటివారిపాలెం సూర్య గారికి, ఈ కార్యక్రమాన్ని ఎవరు షూట్ చేస్తున్నారో వారికి నా ఆత్మపూర్వక ప్రణామాలు. ఇంత అద్భుతమైన అవకాశాన్ని కలిగించిన పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్‌మెంట్‌కి నా ఆత్మపూర్వక ప్రణామాలు తెలియచేసుకుంటూ, నేను నా ధ్యాన అనుభవాలని మీతో షేర్ చేశాను అని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ పిఎంసి ఛానల్. జై హో ధ్యాన జగత్, జై హో శాకాహార జగత్, జై హో పిరమిడ్ జగత్, జై హో భూగ్రహ యాత్ర. థ్యాంక్ యూ.